ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఆదివాసులందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీలు ప్రపంచీకరణ విధానాలతోటి ఆర్థిక సరళీకరణ విధానాలతోటి ఈరోజు ఆదివాసీలంతా కూడా ఈరోజు అభివృద్ధి పేరుతోటి అంతమయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. దీనిపైన ప్రపంచ ఐక్యరాజ్య సమితి అయినటువంటి మరి ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఆందోళన ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. మూలవాసులైనటువంటి ఆదివాసీల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రపంచ దేశాలపైన ఉన్నదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనేక హక్కులు దాదాపు 169 వరకు హక్కులు కూడా మరి ఇవ్వడం జరిగింది ఆదివాసీలు. కానీ ఈరోజు చూసినట్లయితే ఒక భారతదేశంలోని ఆదివాసీలపైన ఒక విధ్వంసం జరుగుతూ ఉన్నది, ఒక దమనకాండ కొనసాగుతూ ఉన్నది. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఉక్కుపాదం కూడా మోపడం జరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ ఏడాది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడానికి ఆదివాసీలంతా కూడా ఈరోజు సుముఖంగా లేరనేది మరి వ్యక్తమవుతూ ఉన్నది. ఈ సంవత్సరం జరిగేటటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఒక నిరసన దినోత్సవంగా కూడా మరి ఆదివాసీలంతా జరుపుకోవడానికి మరి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో పనిచేసేటటువంటి ఆదివాసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏకముఖంగా బయటకు వచ్చి 5వ షెడ్యూల్ని ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడాల్సినటువంటి సందర్భం సమయం ఆసన్నమైందని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలన్నీ కూడా మరి చెప్పడం జరుగుతూ ఉన్నది, ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల ఆగస్టు 9న జరగబోయేటటువంటి ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉన్నదో దీన్ని నిరసన దినోత్సవంగా జరుపుకోవడానికి మరి గ్రామాల్లో ఉన్నటువంటి గూడాల్లో ఉన్నటువంటి ఆదివాసీలంతా కూడా మరి రావాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. ఎందుకు అంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి, ఈరోజు ఆదివాసీల అస్తిత్వం ప్రమాదంలో పడింది కాబట్టి ఖచ్చితంగా అందరూ దీంట్లో పాలు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీలను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది, నాయకుల్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే వెంకటాపురం నుంచి అధికార పార్టీకి చెందినటువంటి ఒక వలస గిరిజనేతడు వానికి మదం ఎక్కి ఈరోజు 1700 కేసులలో వాడు కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. కాబట్టి వాడెవడనేది ఆదివాసీ సమాజం మొత్తానికి తెలుసు. అధికార పార్టీని అడ్డు పెట్టుకొని ఈరోజు నువ్వు 170ని తొలగించాలని చెప్పేసి ఈరోజు కేసు వేసినావు. కాబట్టి ఖచ్చితంగా బిడ్డ నీ భూములలో మీ ఆదివాసీ సంఘాల ఆదివాసీలందరూ కలిసి జెండాలు వేయకపోతే చూడు. ఎందుకు అంటే ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వలస వచ్చినటువంటి నువ్వు ఈ ప్రాంతంలో భూముల్ని వందలాది ఎకరాలని ఆదివాసీలకు చెందాల్సినటువంటి వందలాది ఎకరాలను నువ్వు ఆక్రమించుకొని ఈరోజు అదే 170 నీకు ఆటంకంగా మారిందని చెప్పేసి కేసు వేసినావుగా బిడ్డ. నీ సంగతి చూస్తా. నువ్వు ఏ అధికార పార్టీలో ఉన్నా కూడా ఈరోజు ఆదివాసీ సమాజం అంతా కూడా నిన్ను చెప్పుతో కట్టి ఆ భూములన్నీ కూడా గుంజుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆదివాసీలకు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరు ఏ రాజకీయ పార్టీలో పనిచేసినా కూడా ఇవాళ మన అస్తిత్వం, మన రిజర్వేషన్, సర్పంచ్ పదవులు పోవాలని కేసులు వేసిండ్రు, ఉద్యోగాలు పోవాలని కేసులు వేసిండ్రు, అదేవిధంగా 170 చట్టం పోవాలని చెప్పి కేసులు వేసిండ్రు. మన జీవితాలని మొత్తం కూడా నాశనం చేయడానికి వలస వచ్చినటువంటి గిరిజనేతలు చేసేటటువంటి కుట్ర. కాబట్టి అందరూ రాజకీయ పార్టీల్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా రాజకీయ పార్టీల నుంచి బయటకు వచ్చి వీళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా జెన్జీ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆలోచించాలి. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి పోరాటం ఏ విధంగా బుద్ధి చెప్పిండ్రు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. అదేవిధంగా మరి 20 రోజులు ఒక ఆదిమ తెగకు చెందినటువంటి లడాక్ ప్రాంతానికి చెందినటువంటి సోనం వాంగ్సుక్ అనే ఆయన ఈరోజు దేశానికి 140 కోట్ల మంది ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచిండ్రు. అట్లాంటి జాతిలో పుట్టినటువంటి మనమంతా కూడా ఈరోజు ఈ వలస గిరిజనేతలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో వలస గిరిజనేతల చేతుల్లో ఎంత భూమి ఉందో కూడా లెక్కలు తేల్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు పంచాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి మరి ఈ నెల 9వ తారీఖున జరిగేటటువంటి నిరసన దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ నిరసన దినోత్సవం ఏదైతే ఉన్నదో అందరూ పాలు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఆదివాసీ సంఘాలన్నీ కూడా మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉన్నది.